నాగమ్మ ఇంటికి కొంతమంది పోలీసులు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి పోలీసులు ఇక్కడికి ఎలా వస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మీ మీద కేస్ ఫైల్ అయింది. అందుకే ఇక్కడికి వచ్చాము. సెర్చ్ ఆపరేషన్ అయితే చేయడానికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నా మీద కేస్ పెట్టడానికి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు పెడతారు. ఎవరు ఇంతకి నా మీద పోలీస్ కేస్ పెట్టింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడికి వరలక్ష్మి అయితే వస్తూ ఉంటుంది. అది పెట్టింది నేనే. నువ్వు వెన్నెలని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చావు కదా! మర్యాదగా చెప్పు. నా కూతురు ఇప్పుడు ఎక్కడ ఉందో? లేదంటే నీకు ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నీ కూతురిని నేను తీసుకొని రావటం ఏంటి? నీ కూతురు నా ఇంట్లో లేదు ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఎందుకు అబద్ధాలాడుతున్నావు? నా కూతురిని నువ్వే తీసుకొని వచ్చావు. నా కూతురు నీ ఇంట్లో ఇప్పుడు ఉంది. మర్యాదగా చెప్పు నా కూతురు ఎక్కడ ఉందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం ఎంతకీ చెప్పకపోవటంతో వరలక్ష్మి పదండి ఇంట్లోపలే ఉండాలి. నా కూతురిని బంధించి ఉండాలి. పదండి ఒకసారి సెర్చ్ చేసి వద్దామని చెప్పేసి అయితే పోలీసులను తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో నాగమ్మ శంకర్‌ని పిలిచి ఎలాగైనా సరే వెన్నెల ఇక్కడ ఉందన్న విషయం వాళ్ళకి తెలియకూడదు. వెన్నెలను నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ ఇప్పుడు అక్కడ ఇంట్లో లేదు అన్న విషయం అయితే వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి మాత్రం పోలీసులను తీసుకొని ఇంట్లోపలికి వెళ్తూ వెన్నెల వెన్నెల అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుచుకుంటూ పైకైతే ఎక్కుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఎలాగైనా సరే వెన్నెలను తప్పించాలి వాళ్ళకి కనిపించకుండా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పైకి ఎక్కుతూ ఎలాగైనా వెన్నెల దగ్గరికి వాళ్ళకన్నా నేనే ముందు చేరుకోవాలి అని చెప్పేసి అయితే వెన్నెల రూమ్ లోపలికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అమ్మ ఎలా ఉందో ఏంటో వాళ్ళని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.